హలో, ఎక్కడున్నావ్? ఇంటి మనం దగ్గర. ఒకసారి కలవాలి. ఎక్కడ? రేపు ఎప్పుడు కలిసే చోటే. సరే, వస్తానులే. ఈడు గొడవ వదిలించుకోవాలి. వచ్చేవా? చూడు, ఇకపై నా వైపు చూడొద్దు, నా వెంట తిరగొద్దు. ఏమైంది? నాకు పెళ్లి కుదిరింది. నీకంటే బాగుంటాడు, అందగాడు, పైగా అమెరికాలో జాబు, నెలకి 1,00,000 రూపాయలు జీతం. మనం తిరిగి నేను మర్చిపోయావా? నీలాంటి చిల్లరగాళ్ళు ప్రేమించడానికే కానీ పెళ్లి చేసుకోవడానికి పనికిరారు. ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నాకు బాగా అర్థమవుతుంది, అందుకే చెప్తున్నాను, నన్ను వదిలే. నేను చచ్చిపోతా. అయితే చావు, నాకు ఎటువంటి బాధ లేదు. అమ్ము, అమ్ము, నువ్వు లేకపోతే నేను బతకలేనమ్ము. అమ్ము, నీ కాళ్ళు పట్టుకుంటాము. చిచ్చి. అమ్ము, ఈ ముందు దాగి నీకు శాశ్వతంగా దూరం అయిపోతాను. నువ్వు లేని ఈ జీవితం ఒక చీకటిలా మారింది. చీకటిలో బ్రతకడం కంటే నీ జ్ఞాపకాలతో సావడమే మంచిది. ఎందుకంటే నా లైఫ్లో వేరే అమ్మాయిని ఊహించుకోలేను. బతకాలన్న కోరిక లేదు, నువ్వు వస్తావా అన్న ఆశ లేదు. చివరిసారిగా ఐ లవ్ యూ అమ్ము. అమ్మాయిలు, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడే ప్రేమించండి, మోసం చేయొద్దు. మోసం చేసి బాగానే పోతారు, కానీ అబ్బాయిలు అలా కాదు, ప్రాణం పోయినా మర్చిపోలేరు. ఇది రియల్గా 2001లో జరిగింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది భర్తతో. ఓ తల్లిదండ్రికి ఓ కొడుకు దూరం అయ్యాడు. నాకు నా స్నేహితుడు దూరం అయ్యాడు. ప్రేమ గొప్పదే, కానీ ప్రాణం తీసుకునేంత గొప్పది కాదు. ప్రేమ కోసం ప్రాణం తీసుకోవద్దని ఈ వీడియో చేయడం జరిగింది. జై హింద్.